ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్రవంతి సతీష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించి ఏ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయో గ్రామసభలో చర్చించి వాటిని చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఈ గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య హాజరై గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీ ఈవో ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా పాలకవర్గం ఇదే సమిష్టిగా పనిచేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక అయ్యే విధంగా వారి పనితనంలో కనిపిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్తో పాటు ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పాలకవర్గం వచ్చినాక అన్ని మారినాయి పరిస్థితులని అందరూ అనుకోవాలి. చర్చ జరగాలి. ఎక్కడెక్కడ ఇక్కడ ముందు ఆరెంజ్ స్టేషన్ దగ్గర ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది సార్. ఈ మకరాజుపేట నుంచి ఎల్లో కలర్ ఉన్నది ఇలా మొత్తం ఈ ట్యాంక్ నుంచి సప్లై చేస్తుంది సార్. ఓకే. ఇక్కడ ఇంకోటి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది సార్. బస్ స్టాండ్ ఏరియా, బస్ స్టాండ్ నుంచి మకరాజుపేట అంబేద్కర్ స్టాచ్యూ ఈ ఏరియా వరకు ఇది కవర్ చేస్తుంది సార్. ఇది ఎన్జిఓ కాలనీ సార్, పోయొచ్చేసారు. ఈ ఎన్జిఓ కాలనీ ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ కవర్ చేస్తుంది సార్. ఇది పోలీస్ స్టేషన్ దగ్గర పోయొచ్చేసారు సార్, మెదక్ రోడ్లో ఈ ఏరియా కవర్ చేస్తుంది సార్. ఇది వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఇంకో పోయొచ్చేసారు సార్. ఇది ఇంచుమించు వెంకటేశ్వర టెంపుల్ నుంచి ఇక్కడ మన మెయిన్ రోడ్ సార్, ఇది మొత్తం కవరేజ్ చేస్తుంది సార్. ఇది బుర్గా జయంకాల కానీ ఇంకో పోయొచ్చేసారు సార్. ఈ చిన్న పార్ట్ ఉంది సార్. ఇది ఒకటి రైల్వే కాలనీ ఉంటుంది సార్ అటు సైడ్. ఇప్పుడు మనం సిఎంఆర్ కాలనీ సార్. ఇక్కడ సిఎంఆర్ కాలనీ ఇక్కడ సార్. ఇది డబుల్ బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్రూమ్ సార్. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసి ఇక్కడ ట్యాంక్ ఉంటుంది సార్. ఆపోజిట్ లో గర్ల్స్ హాస్టల్ సార్. ఈ ట్యాంక్ అనేది ఈ ఏరియా సార్, సిఎంఆర్ కాలనీ. ముఖ్యంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కంప్లీట్ చేస్తేనే వెళ్ళినాం సార్. ఇప్పుడు ఇక్కడ బోర్ వేసినాం సార్. ఈ ట్యాంక్ దగ్గర నేను కలెక్షన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ రోజు ఇచ్చేసినాం ఆల్రెడీ, లోకల్ సోర్స్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఇచ్చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఈ ట్యాంక్ దగ్గర నేను బోర్ వేసినాం అంతకుముందు, రేపు ఇచ్చేస్తాం సార్. ఇక్కడ ఒక పాతది ఉండే, ఇక్కడ ఫ్లషింగ్ చేపిస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి కొత్త పాయింట్ వేసినాం సార్. నిన్న దింపినాం, కొద్దిగా స్టక్ అయిన ఉంది మోటారు. మళ్ళీ మార్నింగ్ కూడా ఫ్లష్ చేపిస్తాం సార్. ఇక్కడ కూడా దింపేస్తాం సార్. దింపేస్తే ఇంచుమించు ఓల్డ్ జీపీ మొత్తం కవర్ అవుతుంది సార్. ఇప్పుడు ఎన్జిఓ కానీ అటు అయినా కూడా కొద్దిగా అక్కడ ఇక్కడ ఇంచుమించు 5 ట్యాంకులు మొత్తం లోకల్ సోర్స్ కవర్ అయిపోతాయి సార్. మేము తర్వాత కూడా ఇంకో 2 ట్యాంకులు కూడా ప్లాన్ చేసుకుని అవి కూడా లోకల్ సోర్స్ ఫిల్ చేసుకున్నాం సార్. సమ్మర్కు 2 టైమ్స్ చేయాలి. ఇది మన ఇక్కడ ఉంది సార్. ఇదే సార్ మన మెదక్ రోడ్ సార్. గేట్ ఇక్కడ రైల్వే సార్ వస్తుండే మా ఓకే. ఈరోజు నేషనల్ పంచాయత్ రాజ్ డే సందర్భంగా మెదక్ జిల్లాలోని చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు నేను సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాలకవర్గం, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా సమావేశమైన వాళ్ళతో పాటు ఇప్పుడు వేసవికాలం కాబట్టి మనకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ నుంచి త్రాగునీటి సరఫరా అనేది ప్రధానమైన బాధ్యత కాబట్టి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా తయారు చేసుకున్నారని కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా సర్పంచ్ వాళ్ళతో కూడా తెలుసుకున్నాను. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి టోటల్ గ్రామాన్ని కొన్ని సెక్టార్లుగా విభజించుకొని ప్రతి ఓహెచ్ఎస్ఆర్కు సంబంధించి ఒక సర్కిల్లో అక్కడ సోర్సెస్ గ్రామ పంచాయతీ ఒకవేళ మిషన్ భగీరథ నీళ్లు సరిపోని పక్షంలో లోకల్ సోర్స్ను వాడుకొని ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా వచ్చే విధంగా వీళ్ళు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా కొత్తగా బోర్లు వేయడము, అదేవిధంగా ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేసుకొని ప్రతి వాటర్ ట్యాంకుకు, ఓవర్ హెడ్ ట్యాంకుకు లోకల్ సోర్సెస్ని కూడా వీళ్ళు అనుసంధానం చేసిరు. చాలా సంతోషదగ్గ విషయం. ఈ ఓవరాల్గా గ్రామ పంచాయతీ పాలకవర్గం మంచి సమిష్టి నిర్ణయాలతో టీం వర్క్తో ముందుకెళ్తుంది. ఇట్లనే రాబోయే కాలంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవడం, శానిటేషన్ విషయంలో కావచ్చు, వీధి దీపాలు కావచ్చు,
గ్రీనరీ విషయంలో కావచ్చు, రికార్డుల నిర్వహణలో అన్నిట్లలో కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఉండాలని అందరితోని నేను కూడా ఇంటరాక్షన్ అయినా వాళ్ళకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే చెగుంట గ్రామ పంచాయతీ ఇప్పుడున్నటువంటి దాంట్లో బెస్ట్ గ్రామ పంచాయతీగానే వాళ్ళ యొక్క పనితనం అనేది కనబడుతుంది. ముందు ముందు కూడా ఇదే విధంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను.